వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. సాధారణంగా రాజకీయాలలో కొందరి మధ్య వైరం అనేది అంత ఈజీగా సాధ్యం అవ్వదు. ఎందుకంటే వారి మధ్య అటువంటి వ్యవహారాలు ఎప్పుడూ చోటు చేసుకోవు కాబట్టి ప్రజలు కూడా ఆ విధంగా ఆలోచించరు. కానీ తెలంగాణలో అందుకు విరుద్ధమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఎవ్వరూ ఊహించని విధంగా, అసలు మనం కలలో కూడా అనుకోని విధంగా రాజకీయ వైరం ఏర్పడింది. అది కాస్త ఒక రకమైన సంచలనానికి దారితీసింది. ఇది ఎటువైపు వెళ్తుంది, దేనివైపు దారితీస్తుందో మాత్రం చూడాల్సిందే. అయితే రీసెంట్గా ప్రొఫెసర్ నాగేశ్వరరావు విషయం హైలైట్ అయింది. ఆయన ఈ మాట్లాడిన మాటల తర్వాత అది 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సంచలనమే సృష్టించింది. మరి తర్వాత ఈ ఎపిసోడ్లోకి కాంగ్రెస్ నాయకులు కూడా వచ్చి చేరారు. ఆ విశ్లేషకుడిని బాధిత పక్షంలాగా చూపించేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేశారు. ముందుగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శ్యాముల్ ఈ వ్యవహారంలోకి ప్రవేశించారు. దాని తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని డిమాండ్ కూడా చేశారు. మరి దాని తర్వాత ఆ సీన్లోకి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్ అంటూ మండిపడ్డారు. టీఆర్ఎస్ అధినేత్రి పళ్ళు రాల్తాయంటూ పవన్ కళ్యాణ్ మీదే విరుచుకుపడ్డారు. దీంతో పాటు కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ పవన్ కళ్యాణ్ బీజేపీ బీఆర్ఎస్కు అమ్ముడుపోయిన వ్యక్తి, అసలు ఆయన రాజకీయాలు చేయడం ఏంటి, ఆయన ఒక ప్యాకేజీ స్టార్ కదా అంటూ వ్యాఖ్యానించారు. అసలు ఈ పరిణామాలన్నీ అయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలు నేను పెద్దగా లెక్కలోకి తీసుకోవటం లేదు అని కూడా స్పష్టం చేశారు. ఎప్పుడైతే హస్తం పార్టీ నాయకులు తన మీద విమర్శలు చేయటం మొదలుపెట్టారో ఆయన నేరుగానే రంగంలోకి దిగారు. అంతేకాదు తెలంగాణలోని గచ్చిబౌలి ప్రాంతంలో సంధ్యా కన్వెన్షన్ హాల్లో అంతర్గత సమావేశం నిర్వహించుకుంటామని కూడా తెలంగాణ పోలీసులకు దరఖాస్తు చేశారు. కాకపోతే ప్రభుత్వం చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్కు హ్యాండ్ ఇవ్వటం. దీన్ని తెలంగాణ పోలీసులు చెప్పిన కారణం ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద జనసేన నాయకులు విమర్శలు చేయటం ద్వారా తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింది అని. మరి తెలంగాణ ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ మీద ఆగ్రహంగా ఉన్నారు. అందువల్ల మేము ఎట్టి పరిస్థితుల్లో సమావేశానికి అనుమతి ఇచ్చేదే లేదు అని కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన స్వగృహం నుంచే విలేకరులతో సమావేశం కూడా నిర్వహించారు. చాలా ఆవేశంగా కూడా మాట్లాడారు. తాను ఇక్కడ పోటీ చేసే విషయం కూడా స్పష్టత ఇచ్చారు. పోరాటాల పురిటిగడ్డలో ఎందుకు సమావేశం నిర్వహిస్తున్నారన్న విషయం మీద కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే జనసేన అధినేత మీద కవిత ఆరోపణలు చేస్తే ఒక రకంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆమెకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రత్యేకమైన గుర్తింపు కావాలి కాబట్టి అందువల్ల ఆమె పవన్ కళ్యాణ్ విమర్శించారు అనుకోవచ్చు. ఇక భారత రాష్ట్ర సమితి పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తే దాన్ని కూడా ఇంకో రకంగా మాట్లాడచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్కి ఆంధ్ర ప్రాంతం మీద, అక్కడి రాజకీయ నాయకుల మీద విమర్శలు చేస్తేనే ఆ పార్టీకి మనుగడ. అదే కనుక లేకపోతే ఆ పార్టీకి తెలంగాణలో కొనసాగింపు ఉండదు. ఇక బీఆర్ఎస్ నుంచి కవిత వరకు ఏపీ డిప్యూటీ సీఎం మీద విమర్శలు చేశారంటే దాని వెనుక ఒక అర్థం ఉంది. కానీ కాంగ్రెస్ నాయకులు ఈ స్థాయిలో జనసేన అధినేత మీద విమర్శలు చేయటం నిజంగానే ఆశ్చర్యం. అసలు రేవంత్ రెడ్డి ఆదేశాలు లేకుండా, రేవంత్ రెడ్డి చెప్పకుండానే ఇట్లా చేశారా అనుకోవటానికి లేదు. దీని వెనుక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి హస్తం ఉంది కూడా అందరూ ఆరోపిస్తున్నారు. కానీ ఈ ఉద్దేశాలు ఆశించి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి విమర్శలు చేస్తోందో అర్థం కావట్లేదు అంటున్నారు. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకం. అలాంటప్పుడు తెలంగాణ సెంటిమెంట్ రగిలితేనే ఓట్లు పడతాయని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తోందని చెప్తున్నారు. అందువల్లే జనసేన అధినేత మీద ఈ స్థాయిలో విమర్శలు చేసినట్లుగా కనిపిస్తోంది. కానీ హైదరాబాద్లో సెటిలర్ ఓటర్లు చాలా ఎక్కువగా ఉన్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డి అనుకున్నట్లు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తే, ఆంధ్రవాదం మీద ఆరోపణలు చేస్తే అప్పుడు ఆ ఓట్లు కూడా వేరే పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది. ఇది కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆలోచించే ఉంటారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తా అని జనసేన కూడా స్పష్టం చేశారు. అలాంటప్పుడు కాంగ్రెస్ ఎందుకు అతన్ని టార్గెట్ చేసినట్లు? అసలు కాంగ్రెస్ జాతీయ పార్టీ, మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయాలు చేస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ విషయంలో రేవంత్ రెడ్డి కొనసాగించిన వైఖరి వల్ల వారి ఓట్లు కూడా దారి తప్పే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అన్న వ్యాఖ్యల ద్వారా గోటుతో పోయే వ్యవహారాన్ని రేవంత్ ఇక్కడి దాకా తీసుకొచ్చారు. మరి ఇప్పుడు ఇది 2 రాష్ట్రాల మధ్య వివాదంగా మారింది. అయితే అది ఎక్కడి వరకు దారి తీస్తుందో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.